ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ సమయంలో ఒక దాడి గురించి, ఒక సంఘటన గురించి మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఏంటి ఆ దాడి, ఏంటి ఆ సందర్భం అంటే, ఒక కాలేజీలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్న వ్యక్తి, అంటే ఒక లెక్చరర్గా పనిచేస్తున్న వ్యక్తి ఆ కాలేజీలో తను బోధ చేస్తూ, అంటే కాలేజీకి సంబంధించిన సబ్జెక్టులన్నీ చెప్పుకున్న తర్వాత రెస్ట్ సమయంలో తనకు నచ్చిన పుస్తకం ఏదైతే ఉందో, తనకి ఇష్టమైన పుస్తకం ఏదైతే ఉందో అది తనంటే తీసుకుపోయి తను చదువుకుంటా ఉన్నాడు. ఇది కొంతమంది మత పిచ్చి కలిగిన వారు, మతాల మధ్య చిచ్చు రేపాలనుకున్న వ్యక్తులు, ఒకడికి గొడవలు పెట్టాలనుకున్న వ్యక్తులు దాన్ని చూసి ఈయన అక్కడున్న వ్యక్తులకి, స్టూడెంట్లకి మత ప్రచారం చేస్తున్నాడు అని ఒక సబ్జెక్టుని లేవనెత్తారు. అంటే ఒక పుకారుని లేవనెత్తారు. ఈడు మత ప్రచారం చేస్తున్నాడు, ఇతను సబ్జెక్ట్ చెప్పకుండా బైబిల్కి సంబంధించిన దేవుని గురించి చెప్తాను, బైబిల్ దేవుడి గురించి చెప్తున్నాడని కొంతమంది మత పిచ్చి కలిగిన వారు, మత గూండాగాళ్ళు, దొంగ ఎదవలు, వీళ్ళందరూ కూడా అతని మీద నింద మోపాలని, ఆ నిందను మోపి ఎలాగైనా సరే అతను కొట్టాలని, ఎలాగైనా సరే అతన్ని అక్కడి నుంచి తరిమి కొట్టాలని ఒక ఆలోచనతో ఆ కాలేజీకి రావడం జరిగింది. అప్పుడు ఆయన అప్పటికి క్లాసులో ఆయనకున్న సబ్జెక్టులన్నీ చెప్పి రెస్ట్ రూమ్లో కూర్చొని తనకి నచ్చిన పుస్తకం ఏదైతే ఉందో అది తన మనసుకు సంబంధించింది కనుక, తన ఇష్టానికి సంబంధించింది కనుక, అది ఎవడు అనడానికి హక్కు లేదు కనుక తను చదువుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు. ఈలోపు మత గుండాలు, మత ఉన్మాది గుండాలు ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, ఆ మతాన్ని ప్రకటిస్తున్నావు, మతం మారండి అని నువ్వు అందరికి చెప్తున్నావు అని చెప్పి ఆయన మీద అబండాలేసి నిందలు మోపి చివరికి ఆయన్ని ఎలాగైనా సరే ఆ కాలేజీ నుంచి పంపించాలని, ఎలాగైనా సరే అతను కొట్టాలని అక్కడున్న వాళ్ళందరూ కూడా విర్రవీగుతా ఉన్నారు. అప్పుడు ఆయన అంటాడు, ఒరే నాయనా, నేను దొంగగా ఉన్నా, నేను వ్యభిచారం కూడా చేశా, నేను దొంగతనం కూడా చేశా, నేను మానభంగాలు కూడా చేశా, చివరికి హత్య కేసులలో కూడా నేను ఉన్నాను. అలాంటి పరిస్థితిలో ఎవరు నాతో బలగలేదు, ఎవరు నాతో రాలేదు, ఏ దేవుడు కూడా నన్ను ఓదార్చలేదు, ఏ దేవుడు కూడా నాకు నెమ్మదిని ఇవ్వలేదు, ఏ దేవుడు కూడా నాకు సమాధానం ఇవ్వలేదు. ఆ రోజుల్లో ఆ క్షణాన అందరూ నన్ను వెలివేస్తే, అందరూ నన్ను వెలివేసిన వాడిగా చూసిన సమయాన బైబిల్ దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నన్ను ఓదార్చాడు, ఆయన రక్షణ మార్గంలో నడిపించాడు, నెమ్మదిని ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. చివరికి ఎంత ఘోర పాపివైనా నువ్వు ఉన్నావా, అయితే నేను క్షమించగలిగిన వాడని నేను అని ఆయన నన్ను దగ్గర చేర్చుకున్నాడు. ఈ మాటలు నన్ను ఓదార్చినాయి, ఈ మాటలు నన్ను ముందుకు నడిపించినాయా, దీనివల్ల నేను ఎవడికి ఏది చెప్పలా, ఏ మత ప్రచారం నేను చేయలా. నేను మారిన సంగతి, నా జీవితం మారింది గనక, నా ఆలోచన మారింది గనక, నా జీవితంలో యేసు ఉంటే చాలు అనుకున్నాను కనుక నేను ఈ పుస్తకం చదువుకుంటున్నాను. దీనివల్ల నీకేం నష్టం వచ్చింది, దీనివల్ల నేను నీకు ఎటువంటి హాని కలిగించాను, దీనివల్ల నేను ఏ ఇబ్బంది కలిగించాను, ఏ ఇబ్బంది నేను కలిగించలేదే, నీ ఇంటికి వచ్చి నేను సువార్త చేయలేదే, నీ ఇంటికి వచ్చి నువ్వు భక్తిపరుడుగా మారయ్యా అని నేను చెప్పలేదే, నీ ఇంటికి వచ్చి నువ్వు మతం మారయ్యా అని చెప్పలేదే, అది నా ఇష్టం కనుక నేను మాట్లాడుకుంటున్నాను, నా ఇష్టం కనుక నేను చదువుకుంటున్నాను, నీకు వచ్చిన నష్టం ఏంది అని ఆ ప్రిన్సిపాల్ అంటం జరిగింది. వాళ్ళు అంటారు, ఇది ఎన్ని కాదు, బయటికి రా, ముందు బయటికి రా అని బలవంతంగా అతన్ని బయటికి ఏడ్చుకురావటం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, వాళ్ళకి సువార్త చేస్తానే ఉన్నాడండి. అయినా కానీ వాళ్ళకి సువార్త చేస్తున్నాడు. యేసే నిజదేవుడు, ఆయన మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన సిలువను భుజాల పైన మోపుకొని మనలాంటి దొంగలు, అంటే వాళ్ళని కూడా గెలిపేశాడు, మనలాంటి దొంగల కోసం ఆయన సిలువ మీద వేసుకొని భుజాల మీద మోపుకొని మన కోసం ప్రాణం పెట్టాడయా అని చెప్తా ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా,
ఇలాంటి మత ఉన్మాదులు ఎంతమంది లేరు? ఇలాంటి ఉన్మాదుల పైన దేశం మీద వదిలేశారు. ఇలాంటి మత కుక్కల్ని దేశం మీద వదిలేశారు. ఇలాంటి మత పిచ్చి కుక్కల్ని దేశం మీద వదిలేశారు. ఎందుకు దేశం మీద వదిలేశారంటే, ఎక్కడైతే ప్రార్థన కూటాలు జరుగుతాయో, ఎక్కడైతే ఒంటరిగా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే మనసు మార్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని హింసలు పెట్టండి, వారి మీద దాడులు చేయండి, వారి మీద హత్యలు చేయండి, చివరికి వాళ్ళకి సంబంధించిన ఆడబిడ్డల మీద కూడా మీరు మానవంగా చేయండి. ఏది చేసినా సరే మన ధర్మం అంటే హిందూ ధర్మం మనల్ని మంచి వాళ్ళగానే చూపిస్తుంది. ఇది మన హిందూ ధర్మంలో ఉన్న ఆలోచనలు అని వాళ్ళు ఆ విధంగా పోషించబడతా ఉన్నారు. అలా అనిపిస్తుంది అలా ప్రవర్తన చూస్తే. అయితే చూడండి, హిందూ ధర్మం అని చెప్పుకుంటున్న మత కుక్కలు చాలా మంది కూడా ఈరోజు కనబడతా ఉన్నారు. అరే హిందూ అంటే ఏంటో కూడా వాడికి అర్థం తెలియదు. వాడికి అసలు ముందు హిందూ అంటే వాడికి అర్థం తెలియదు. ఏనాడు వాడు గుడికి వెళ్ళి ఆ మంత్రాలు దానికి సంబంధించిన ఏవి వాడు ధ్యానించలా. కానీ వాడెవడో చెప్పాడు, వీడు మత ప్రచారం చేస్తున్నాడు, వీడు వేరే దేవుడు మన మీద తీసుకొచ్చి రుద్దుతున్నాడని వాడెవడో చెప్తే ఈడొచ్చి వీడి మీద పడతాడు. అప్పుడు వాడంటాడు, నేను చెప్పలేదు కదా, నేనైతే నీ ఇంటికి వచ్చి చెప్పలేదు కదా, నీ ఇంటికి వచ్చి నేను మాట్లాడలేదు కదా అని ఆ వ్యక్తి అంటే వీళ్ళు అంటారు, అసలు ఇది హిందూ దేశంరా అంటాడు వాడు. చూడండి, వాడు హిందూ అని చెప్పుకున్నవాడు హిందూ ధర్మం సంబంధించిన ఇది మన హిందూ ధర్మంలో ఉన్న ఆలోచనలు అని వాళ్ళు ఆ విధంగా పోషించబడతా ఉన్నారు. అలా అనిపిస్తుంది అలా ప్రవర్తన చూస్తే. అయితే చూడండి, హిందూ ధర్మం అని చెప్పుకుంటున్న మత కుక్కలు చాలా మంది కూడా ఈరోజు కనబడతా ఉన్నారు. అరే హిందూ అంటే ఏంటో కూడా వాడికి అర్థం తెలియదు. వాడికి అసలు ముందు హిందూ అంటే వాడికి అర్థం తెలియదు. ఏనాడు వాడు గుడికి వెళ్ళి ఆ మంత్రాలు దానికి సంబంధించిన ఏవి వాడు ధ్యానించలా. కానీ వాడెవడో చెప్పాడు, వీడు మత ప్రచారం చేస్తున్నాడు, వీడు వేరే దేవుడు మన మీద తీసుకొచ్చి రుద్దుతున్నాడని వాడెవడో చెప్తే ఈడొచ్చి వీడి మీద పడతాడు. అప్పుడు వాడంటాడు, నేను చెప్పలేదు కదా, నేనైతే నీ ఇంటికి వచ్చి చెప్పలేదు కదా, నీ ఇంటికి వచ్చి నేను మాట్లాడలేదు కదా అని ఆ వ్యక్తి అంటే వీళ్ళు అంటారు, అసలు ఇది హిందూ దేశంరా అంటాడు వాడు. చూడండి, వాడు హిందూ అని చెప్పుకున్నవాడు హిందూ ధర్మం సంబంధించిన ఏవైతే మంచి లక్షణాలు ఉంటాయో అవి వాడికి చెప్పడం తెలియదు. ఇప్పుడు దాని గురించి బోధించడం తెలియదు, దాని గురించి వివరించడం కూడా వాడికి తెలియదు. కానీ బైబిల్ మీద బురద చల్లాలి, బైబిల్ నమ్ముకున్న వాళ్ళ మీద హత్యలు చేయాలి, బైబిల్ నమ్ముకున్న వాళ్ళని చంపేయాలి, బైబిల్ నమ్ముకున్న వాళ్ళందరూ కూడా హింసల పాలు చేయాలి, బైబిల్ నమ్ముకున్న ఆడబిడ్డల్ని మానవంగా చేసి వాళ్ళని అసలు ఈ ఇండియా నుంచి తరిమి కొట్టాలన్న ఆలోచన మాత్రం దారుణకరంగా ఉన్నది. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఈ విషయం మీద మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము ఆలోచన చేస్తాము. బ్రదర్ మీరు మాట్లాడండి. ఇప్పుడు ఒక వ్యక్తి అది ఎక్కడైనా కానీ జాబ్ చేస్తున్న క్రమంలో తాను నమ్ముకున్న దైవాన్ని పుస్తకం కానీ లేదా దేవుడి బొమ్మ కానీ పెట్టుకోకూడదా? అలాగనుకుంటే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, హిందువులు కూడా చాలామంది ఉంటారు. మరి బుక్స్ మీరు ఎందుకు పెట్టుకోవాలి? మీరు కూడా చదువుకోకూడదు, బుక్స్ ఉండకూడదు, మీ దేవి పటాలు కానీ ఏవి కూడా ఉంచుకోకూడదు. మరి అది కూడా మత ప్రచారం కింద వస్తుంది. మిమ్మల్ని కూడా లాక్కొచ్చేవారన్నా క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ, మీరు ఎందుకు ఇలా మత ప్రచారం చేస్తున్నారండి? ఎవరన్నా లాక్కొచ్చారా? ఎవరన్నా అన్నారా? అనలేదు. అది నీ వ్యక్తిగత విషయం. నీ ప్రైవేట్గా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు చదువుకుంటున్నావు. నువ్వు ఎవరిని మారండి పోండి అని చెప్పట్లేదు. అది నీ వ్యక్తిగత విషయం. అది ఎక్కడైనా కానీ, ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా ఎనీ. కానీ అతను చెప్పి మీరు మారండి అని బలవంతంగా పెడితే మీరు అన్నట్టు అతను మత ప్రచారం చేస్తున్నాడు అని అనొచ్చు. ఒకవేళ అతను చదువుకుంటుంది సీక్రెట్గా ఒక రూమ్లో కూర్చొని తను ఏదైతే ఆ గ్రంథం చదువుతుండో, దేవుని మాటలు చదువుతుండో, అదే తప్పు అయితే మీరు కూడా తప్పు చేస్తున్నట్టే. ఎందుకంటే అనేక కంపెనీలలో కూడా చాలామంది వారికి ఇష్టదైవాన్ని పూజ చేస్తూనే ఉంటారు. దేవుని పటాలు పెట్టుకొని ఇక పూజారులు కానీ పిలిపించుకొని ఆయన చేత పూజలు చేయించుకుంటూనే ఉంటారు. మరి ఎవరు అనలేదే మీరు ప్రచారం చేస్తున్నారని. కాబట్టి ఈ ధోరణి మార్చుకోండి. తనకంటూ ఒక ఇష్టం, అభిమానం ఉంటుంది. తను ఆరాధించే దైవాన్ని ఎక్కడైనా కూర్చుకుంటాడు. కాబట్టి దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు ప్రత్యేకంగా తప్పు పడుతున్నారంటే వాళ్ళ మీద ద్వేషము, వాళ్ళ మీద పగ, లేకపోతే
వారికి ఏదైనా లాభం చేకూర్చే విధంగా ఏదైనా ఉంటే తప్ప ఈ విధంగా అయితే చేయరు. ఎంతే బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇంకా 2 మాటలు చెప్పి నేను కూడా ముగిస్తాను. చూడండి, అలాగనే మత ప్రచారం చేస్తున్నారు అంటే అతను మత ప్రచారం చేయటం లేదు. ఎందుకు మన బ్రదర్ అన్నట్టుగా అతను మత ప్రచారం చేయటం లేదు. తనకు నచ్చిన, తనకు మనసుకు శాంతి కలిగించే మాటలు ఏవైతే ఉన్నాయో దానిని అతను చదువుకుంటూ తన యొక్క జీవితంలో ముందుకు పోతున్నాడు. దాన్ని అలసు చేసుకొని ఎలాగలాగా సరే అతను కొట్టాలి, లేకపోతే అతన్ని తిట్టాలి, లేకపోతే అతన్ని ఎలాగైనా సరే అతను లేకుండా చేయాలనేది ఆ దారుణమైన విషయం. అలాగనే చూడండి, ఈరోజు పిలక బాబాగా వెనసబడిన మనోహర్ దాస్ కూడా చర్చిల దగ్గరికి వెళ్ళి వాడికి నచ్చినవి చెప్పొచ్చు, చర్చికి సంబంధించిన వాళ్ళని దూషించవచ్చు, వాళ్ళ అవమానకరంగా మాట్లాడవచ్చు. అలాగనే చాలా మంది కూడా చేస్తున్నారు. మరి దీన్ని ఖండించరు, దీన్ని అలా చేయకూడదని నువ్వు మత ప్రచారం చేస్తున్నావని అతను అలాంటి వ్యక్తులు అనరు. కానీ మనిషిని మార్చడానికి, దొంగతనం చేయకుండా ఉండటానికి ఒక నీతి సూత్రాలు చెప్పినోడిని మాత్రము వాడిని కొడతారు, వాడిని తిడతారు, చివరికి వాడిని చంపడానికి కూడా వెనుకాడరు. ఏంటండి ఈ దేశ చట్టం, ఏంటండి ఈ దేశ ఆలోచనలు? అసలు నాకు అదేం అర్థం కావట్లేదు. దాని వల్ల ఏమైనా నష్టం ఉందా? నీవు క్రిస్టియాలిటీ తీసుకున్నంత మాత్రాన, అంటే బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, మనసు మార్చుకున్నంత మాత్రాన, నీ జీవితం మార్చుకున్నంత మాత్రాన, దొంగతనాన్ని విడిచిపెట్టినంత మాత్రాన, వ్యభిచారం మార్చుకున్నంత మాత్రాన, నువ్వు నరహంతకుడు జీవితాన్ని మార్చుకున్నంత మాత్రాన ఇందులోకి వచ్చిన నష్టం ఏంటి? అట్లా కాదు బాధ. నేను అంతకుముందు దొంగని, వ్యభిచారిని, హత్యలు చేసే ఆ వ్యక్తి అని చెప్పుకుంటున్నాడు కదా. అంతకుముందు నా జీవితం అది అని నేను మారాను, ఈ పుస్తకం నన్ను మార్చింది, ఈ దేవుడు మార్చాడని. నీకు నష్టం ఏంటి? అంత పవర్ నీలో ఆ దేవుళ్ళలో ఉందని ఒకసారి రుచి చూడు, నీకు తెలిసి. అలాగనే దొంగతనం చేయమని మీ ఉద్దేశమా? అలాగనే మీరు వ్యభిచారం చేయమనే మీ ఉద్దేశమా? అలాగనే మీరు దొంగలుగానే ఉండిపోండ్రా అనేదే మీ ఉద్దేశమా? అలా కాదు బ్రదర్. ఎప్పుడైనా మనల్ని ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో మనము దొంగతనం చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా మనం తప్పు చేస్తున్నామని మన మనసుకు అనిపిస్తుంది. ఈ రోజున నువ్వు అన్యాయంగా ఒక వ్యక్తిని హింసించావంటే, అన్యాయంగా నువ్వు అతన్ని దోషిగా నిలబెట్టావంటే, ఏదో ఒక రోజున నీ మీద కూడా అలాంటి పరిస్థితి రాబోతుంది. క్రైస్తవ పిల్లలు గొర్రెల కాదు బ్రదర్. గొర్రెలని మీరు అనుకోవటం పొరపాటు. క్రైస్తవులు యోధా గోత్రపు సింహాలు. ఒక అడుగు వెనకేశారంటే దాని అర్థము అదిరిపోయి కాదు, మీరేదో చంపేస్తారని కాదు, లేకపోతే మీరేదో కొట్టేస్తారని కాదు, మీరేదో ఇంకేదో చేస్తారని కాదు. వాళ్ళు ఏమైనా తిరగబడితే మీరు ఇంకా అసలు 4 రూపాయలు లేకుండా పోతారని. కానీ అలాంటి శత్రువు కలిగిన వ్యక్తిని కూడా ప్రేమించటమే నిజమైన దేవుని పెట్టుకున్న లక్షణమని ఈ రోజున మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామే. కానీ నిజంగా మేమొక్కసారిగా తిరగబడ్డా ఉంటే మాత్రము మీ జీవితాలు ఎడిపోతే మీరే ఆలోచించుకోండి. అదే మీకు వదిలేస్తున్నాం.